అలాగే సార్ కర్కాటక రాశి వాళ్ళకి 2024 ఏ విధంగా ఉంటుంది? షూర్ మేడం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2023 సంవత్సరము గురుబలం లేదు. అంటే ఇంకా 2024 మే 1వ తేదీ వరకు కూడా గురుబలం అనేది ఉండదు. అంటే దశమస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త ఇబ్బందులే ఉంటాయి. సో ఉద్యోగంలో చాలా ఇబ్బందులు, లేకపోతే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి సరైన ఉద్యోగం లభించకపోవడము, తర్వాత గృహంలో కూడా కొద్దిగా పీస్ లేకపోవడం లాంటివి. తర్వాత అష్టమ మనకి శని కూడా వీళ్ళకి, నవమ ఈ యొక్క రాహు, తృతీయ కేతు బలం ఉంటుంది. మే 1వ తేదీ వరకు కూడా ఆయన కేతు బలం ఉంటుంది. మిగతా 3 గ్రహాలైన రాహు బలం ఉండదు, గురు బలం ఉండదు, శని బలం ఉండదు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి గురువు గారు లాభస్థానానికి వస్తున్నారు. అంటే పూర్తి గురు బలం అనేది కనిపిస్తూ ఉంది వీళ్ళకి. సో ఇన్ని రోజులు ఏదైతే ఈ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అనుకొని అవి వాయిదా పడుతూ వస్తున్న వాళ్ళకి ఈ టైంలో ప్రమోషన్లు అవ్వడము, తర్వాత ఫారిన్ ట్రావెల్కి వెళ్ళాలి, లేకపోతే ఈ ఉద్యోగంలోనే నాకు ఫారిన్ ఛాన్స్ దొరకాలి అనుకున్న వాళ్ళకి ఈ ఒక సమయంలో ఈ యొక్క మే 1వ తేదీ నుంచి, అంటే 2024 మే 1వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు గారు లాభస్థానానికి వచ్చేస్తారో అప్పుడు డెఫినెట్లీ ఫారిన్ ట్రావెల్ కూడా చేసే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క గురువు గారు లాభస్థానంలో కూర్చొని పంచమ స్థానాన్ని చూస్తున్నారు. సో పంచమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మంచి మార్కుల్ని సంపాదించుకోవడానికి అవకాశాలు ఇక్కడ లభిస్తాయని చెప్పుకోవచ్చు. తర్వాత తృతీయ దృష్టితో కేతువుని కూడా చూస్తున్నాడు. అంటే కర్కాటక రాశి నుంచి తృతీయ స్థానమైన కేతువుని, కన్యా రాశిని గురువు గారు వృషభ రాశి నుంచి పంచమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి సోదరులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లు కనుకైతే అవి ఇప్పుడు తగ్గుముఖ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి గురుబలం వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకా మనకి శని రాహు ఎంత మనకి ఇబ్బంది పెట్టాలనుకున్నా ఇక్కడ గురువు గారు సేవ్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత తన ఒక నవమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఇన్ని రోజులు భార్యాభర్తలు కలహాలు, ఇబ్బందులు, ఒకరికొకరు అనుమానాలు లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో వీళ్ళందరికీ కూడా తగ్గుముఖం అయిపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత, ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాంటివి రావడము, తర్వాత ఒక హోప్ లాంటిది రావడానికి అవకాశాలు కల్పించడము, సో మా ఆర్థిక విషయంలో మెరుగ్గు రావడము. సో ఇవన్నీ కూడా కొద్దిగా గ్రాడ్యువల్లీ స్లోగా జరుగుతుంది. అంటే గురుబలం వచ్చేసింది, నేను ఎక్కువ సంపాదిస్తానని కాదు, ఏ నెగిటివ్ అయితే మీరు ఫేస్ చేశారో ఆ నెగిటివిటీ తగ్గిపోతుంది. సో పాజిటివ్గా మీకు ఒక రూట్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఉద్యోగ విషయంలో కావచ్చు, పిల్లలకి చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, సోదరులతో ఏమైనా సఖ్యత లేకపోయి ఉన్నట్లు కనుకైతే, లేదా నైబర్స్తో ఏమైనా గొడవలు ఉన్నట్లు కనుకైతే, సో అవన్నీ కూడా తగ్గుముఖమయ్యే ఆస్కారము. తర్వాత భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నట్లు కనుకైతే అవి కూడా తగ్గుముఖమయ్యే ఆస్కారము. పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే సూచనలు, ఇవన్నీ కూడా ఈ ఒక సంవత్సరంలో కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళ ఒక దశాభుక్తిని కూడా వీళ్ళు చూసుకోవాలి. ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది, దశాభుక్తి కనుక బాగా ఉండి ఇప్పుడు గురుబలం కూడా మే 1వ తేదీ నుంచి వస్తుంది కాబట్టి సో డబల్ బెనిఫిట్ అవుతుంది. అంటే వీళ్ళకి ఇంకో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ దశాభుక్తి బాగాలేదు అన్నట్లు కనుకైతే ఈ ఇన్ని రోజులు ఏదైతే వీళ్ళు అష్టమ స్థానం శని సంచారం, అష్టమ శని నుంచి ఇబ్బంది పడ్డారో అవన్నీ తగ్గుముఖమయ్యి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆర్థిక విషయంలో, తర్వాత ఈ యొక్క ఆలోచన విధానంలో, స్టూడెంట్స్కి, తర్వాత అన్నదమ్ముల విధానంలో, తర్వాత ఏదైతే షార్ట్ జర్నీస్ ఇవన్నీ, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నైబర్స్తో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, తర్వాత భార్యాభర్తల మధ్య ఇవన్నీ కూడా సాల్వ్ అవడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఇక్కడ నవమ స్థానంలో ఉంటున్న రాహుకి కొద్దిగా కూల్ చేసుకోవాలి. అంటే అంబాభవాని దేవి వస్తుంది, అంబాభవానికి పూజలు చేయించుకోవడము, అంబాభవానికి కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడము, ప్రతి గురువారము దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసుకోవడము. ఎందుకంటే ఆల్రెడీ గురుబలం ఉంది, ఇంకా ప్లస్ అవ్వడానికి 108 ప్రదక్షిణలు చేసుకోవడము. అక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిగా లడ్డు లాంటివి తీపి పదార్థాలని పంచిపెట్టడము. తర్వాత
ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు చదువుకుంటారో అంత అష్టమశని నుంచి విముక్తి పొందుతారు. తర్వాత నువ్వులని బాగా బెల్లంతో కలిపి మిక్స్చర్ చేసేసి ఆవులకి తినిపించడము, గోశాలకు వెళ్ళి కొద్దిగా ఒక 8 శనివారాలు తినిపించడము, ఇవి చాలా ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. శుభమండి.